ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ పార్లమెంట్ లో బిల్లు పాస్ అవటం, ఈ రోజు రాజ్యసభలో కూడా అది చట్టం రూపేణా రాబోతాం. ఎలా చూడాలంటారు? ఇది శుభ పరిణామం అనుకోవాలంటారా, దోపిడీకి రాచ మార్గం అనుకోవాలంటారా? ఆ, నా అభిప్రాయం అయితే కనుక ఇది పాతివ్రత్యాన్ని చాటుకోవడం లాంటిదే మన రాష్ట్రానికి. ఇప్పుడు మన రామాయణంలో కూడా సీతమ్మ వారిని రకరకాల మాట్లాడితే అగ్నిప్రవేశం చేశారు. అగ్నిప్రవేశం చేసిన తర్వాత ఆవిడ యొక్క ప్యూరిటీని చేశారు. అట్లాగే ఇప్పుడు మరొకసారి దీన్ని పక్కా చేయడం ద్వారా ఫర్దర్గా ఏ విధమైన మాటలకి అక్కర్లేని చెత్త విషయాలు మాట్లాడకుండా ఉండడానికి కూడా ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ లైక్ అగ్నిప్రవేశం లాంటిదే. మరొకసారి దీన్ని ప్యూర్గా ఇది కరెక్ట్ అనే విషయాన్ని చెప్తూ ఇదే ఉంటుందనే విషయాన్ని చెప్పడం ద్వారా ముందు తరాలకి చాలా ఉపయోగపడేటటువంటి నిర్ణయం. ఇది తీసుకోకపోతే ఎప్పుడు కూడా అది అన్సేఫ్గానే ఉండే పరిస్థితుల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ జనరేషన్కి కానీ బయట నుంచి వచ్చేటటువంటి పెట్టుబడిదారులకు కానీ ఈ యొక్క నిర్ణయం చాలా మంచిది. అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనేది మాత్రం చెప్పగలుగుతాను. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇక ఎవరు కదిలించలేరు దీన్ని, రాజధాని అజరారామం అని ఆయన చెప్తుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను వస్తే మారుస్తాను, మళ్ళీ చట్టం చేయడం మాకు చేత కదా ఏంటి అని చెప్పి సవాల్ చేసే పరిస్థితి. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అజరామరం అన్నారా లేకపోతే ఈయన జరామరణం అన్నాడు అనేది కాదు, కానీ బట్ వ్యవస్థలు మాత్రం ఎప్పుడు కూడా అవి అన్లిమిటెడ్గా నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు పట్టణాలు కానీ గ్రామాలు కానీ ఇవన్నీ పెరుగుతున్నాయంటే ఆగిపోవు. ఇవాళ ఏదో ఒక ఊరు ఒక ప్రాంతానికి ఏవో ప్లాట్లు వేస్తే కొద్ది రోజుల తర్వాత ఆ ప్లాట్లు అమ్ముడుపో ఖాళీగా ఉండిపోయినట్టు అంటే కదా, పట్టణాలు పెరుగుతున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అత్యంత డిసిప్లైన్గా అంటే చండీగఢ్ వాటి తర్వాత చాలా డిసిప్లైన్డ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి క్యాపిటల్ కాబట్టి, అదే నిన్న కూడా మన పెద్ద ఆయన ఎవరు చెప్తున్నారు 90 degrees రోడ్స్ ఎక్కడ ఉండవు మనకి, జనరల్గా మెలికలు తిరుగుతాయి. 90 degrees రోడ్స్ క్లియర్గా బొమ్మ వేసినట్టుగా తయారవుతున్నటువంటి అమరావతికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది తర్వాత మాట, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు. బట్ దే హ్యావ్ ఏ గ్రేట్ ప్లాన్. మీ పిల్లవాడు పుట్టగానే వాడిని తీసుకెళ్ళి ఐఐటి కోసం పెట్టిస్తున్నావే, నిజంగా వాడు ఐఐటీలు ఎంతమంది అవుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు ఐఐటి కోచింగ్ జాయిన్ చేస్తున్నారు. ఎంతమంది ఐఐటి కోచింగ్ అయ్యి ఐఐటిఎన్స్ అవుతున్నారు మనమే ఆలోచించండి. చాలామంది నెక్స్ట్ లెవెల్ తర్వాత మన ఊర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్. కాకపోతే ఆలోచించడంలో తప్పులేదుగా. నాకు తెలిసి తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని అత్యుత్తములుగా మార్చాలని అనుకుంటారో వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ ఒక స్థాయికైనా వెళ్తారు. మనం చిన్నప్పటి నుంచి నువ్వు 10th తప్పుతావు, నువ్వు ఆ సైకిల్ స్టాండ్ పెడతావు అన్నట్టుగా యాటిట్యూడ్ ఉందనుకోండి, వాడు అక్కడితోనే ఆగిపోతాడు. అట్లాగే దేశాన్ని భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తూ దాన్ని విజనరీగా ఉండేటటువంటి యాటిట్యూడ్ నాయకుడికి ఎప్పుడైతే ఉందో డెఫినెట్గా సమాజం బాగుంటుంది. ఆ నాయకుడు ఏ పార్టీ వాడైనా కావచ్చు, నెగిటివ్గా ఉన్నా కూడా సమాజం ఆ వారం ఎఫెక్ట్ అవుతుంది. కొంతకాలం అయిన తర్వాత రెడెండెంట్ ఇవాళ మనం ల్యాంబర్టా స్కూటరు, కొన్ని మోటార్ సైకిల్స్ రాజదూత మోటార్ సైకిల్ ఎట్లా కనబడట్లేదు, ఇలాంటి ధోరణి ఉన్న వాళ్ళు కనుమరుగైపోతారు సమాజం నుంచి. ఎందుకంటే ఎవరో ఒక 25-30 మందికి నచ్చచ్చు, కానీ ఎంతో కాలం అవుతుంది. పూర్వం మనకి మలయాళంలో శృంగార సినిమాలు వస్తూ ఉండేవి 11 o'clock షోకి, అవి ఎంతగా ఏమైనా స్టాండర్డా? ఇట్లాంటి మాటలే ఇవన్నీ కూడా. ఇది అసలు పూర్తిగా ఖండించదగ్గ విషయం. ఒక తమిళనాడుని చూసి కానీ వేరే ఏ రాష్ట్రాన్ని చూసినా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా. దాదాపు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితిలో మన రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ మాత్రం సభ నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి. ఎలా చూడాలంటారు? దానికి వ్యతిరేకం అనుకోవాలంటారా, అనుకూలం అనుకోవాలంటారా? వైసీపీలోని 2 వర్గాలు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని ఆయన చెప్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మారుస్తాను అని చెప్పి ఆయన చెబుతున్నారు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరి మాట ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు? వాళ్ళ ఉద్దేశం మార్చాలని కాదండి, ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ని షేక్ చేస్తే అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధి ఆగిపోవడమే వాళ్ళకి కావాల్సింది, ఎందుకంటే వేరే ఆలోచన లేదు. నిజంగా వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తారంటే అసలు రావడం అనేదే అవకాశం తగ్గిపోయింది. రోజు రోజుకి తనకుండే అవకాశాలను తను ఇంకా తగ్గించేసుకుంటున్నాడు. ఆయన ఇంకా తగ్గిపోతున్నాడు డే టు డే. ఆయన భాష, ఆయన భాషణము, ఆయన భూషణమే వీటన్నిటికీ కూడా కారణం అవుతుంది. మరి ఒక దురదృష్టకరమైన విషయం, ఒక పాస్ట్ మన చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి ఇంత ఇదిగా ఆలోచించడమే అది కరెక్ట్ కాదు. ఇది మన దురదృష్టం. అటువంటి నాయకత్వ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది మన దురదృష్టంగా నేను భావిస్తున్నాను. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతారు ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా, అది ఎవరైనా. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే మీరు చట్టం చేశారు, రేపు చట్టం చేయడం నాకు చేత కాదా, నేను చేస్తాను చట్టం మళ్ళీ వచ్చి మార్చనని చెప్పి నమ్మకం ఏముంటుంది, నేను మారుస్తాను అనే మాట ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అండి మీ మాట నెక్కడం కావాలా, అయితే నేను చేస్తానని కాబట్టి చేయడం కావాలా? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మార్చాలా? 10th క్లాస్ వరకు ఒకలాగా వచ్చి 10th మార్కులు బట్టి బైపీసీనా ఎంపీసీనా నిర్ణయం మారిన రోజులు బోల్డ్ ఉంటాయి.
అట్లాగే ఇప్పుడు వ్యవస్థ నడుస్తున్నప్పుడు చట్టాన్ని మార్చాలని ఆలోచించేందుకు ఇప్పుడు ఉన్న దానిలో బెటర్గా ఆలోచించాలి కానీ చట్టం ఇప్పుడు చట్టాలు చేయడం అనేది తప్పనప్పుడు కానీ పక్కాగా నడుస్తున్న దాన్ని పాడు చేసుకోవడం ఎందుకు, అది కరెక్ట్ కాదండి. కానీ ఇప్పుడు కొత్త ఒక రీజియన్ కి ప్రతిపాదన చేశారు, ప్లాన్ బి రీజియన్ అంటూ. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ కొత్త రీజియన్. మావిగన్ అంటే ఏదో కొత్త పదాన్ని కూడా సృష్టించారు. ఏంటంటారు ఇది అసలు? ఈ కొత్త రీజియన్ మచిలీపట్నాన్ని ఎందుకు యాడ్ చేశారు? మరి గతంలో ఉన్న అమరావతి, వైజాగ్, కర్నూలు ఏమైపోయినాయి అంటారు? ఈయన మైండ్ లోంచి అమరావతి, వైజాగ్, కర్నూలు డిలీట్ అయిపోయినాయి అనుకోవాలంటారా? ఒక తప్పు జరిగి ఒక నేరస్తుడు దొరికిన తర్వాత సంబంధం లేని మాటలు మాట్లాడడం లాంటిదే నిన్న మాట్లాడింది. ఇన్ని ఏం చేస్తున్నారు సార్? 5 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు. 5 ఏళ్లలో ఈ ఆలోచన రాలేదా? ఆ రోజున మచిలీపట్నం గుర్తు రాలేదా? విజయవాడ గుర్తు రాలేదా? ఇవన్నీ ఆలోచన ఎక్కడో ఆయన కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు. టు బి వెరీ ఫ్రాంక్, రఘురామకృష్ణరాజు పెద్ద ఆయన అన్నాడని కాదు కానీ డెఫినెట్గా సైకాట్రిక్ కౌన్సిలింగ్ అవసరమేమో. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, లీడర్కి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే చాలా ఇబ్బంది. అది ఎక్కడో లోపించింది అనేది నా పర్సనల్ అభిప్రాయం. అది అందరికీ ఉంటుంది తేడా, కానీ కొంచెం ఎక్కువగా తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది చూడంగా దీనికి. అంటే ఎందుకని అంటారు? అంటే గతంలో ఇప్పుడు మూడో మాట జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో అమరావతికి నేను అడ్డం కాదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మావిగానే అంటున్నారు. ఏంటంటారు ఈ డిఫరెంట్ స్టేట్మెంట్స్ వెనక మాలో ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? అంటే ఆయన ఏమన్నా సరే ప్రజల మైండ్తో ఆడుకుంటున్నారా? లేదంటే కనుక ఆయన దాన్ని ఏమంటారంటే కనుక మైండ్ సెట్ అనేది ఆయన డిఫరెంట్ అవుతుంది, చేంజ్ అవుతుంది అనుకోవచ్చు. మనం మన ఇళ్లలో పిల్లల్ని కూడా చూస్తాం. చిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లలు మహామొండి అనమాట. వాడు ఏం చెప్పినా సరే వాడు చేసింది అనుకుందే చేస్తాడు. కానీ పాలన చేసేటప్పుడు ఒక నాయకత్వ లక్షణాలు వచ్చినప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలి. కానీ ఆయన ఎందుకో ఒక బాగా స్ట్రాంగ్ మైండెడ్, అంటే మళ్ళీ స్ట్రాంగ్ మైండెడ్ అంటే దాని మీద కూడా మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఒక నిర్ణయం మీద ఒక్కోసారి పిల్లిని చూడండి, ఒక కార్నర్ అయిపోయి ఇంకా తప్పదు, తనకి అటాక్ అనేది తప్పదు అన్నప్పుడు అటాక్ చేస్తుంది రివర్స్లో. ఈ రివర్స్ అటాకే జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు జరిగినటువంటి వాటి మీద సంబంధించిన చట్టపరమైన కొన్ని ఇవి జరిగే అవకాశం ఆయన మీద ఉందేమో. ఆ భయం కొద్దియో లేకపోతే ఆ జాగ్రత్త కొద్దియో ఎక్కడో ఒక అక్కర్లేని భేషజం చూపిస్తున్నారు చూడండి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. పాపం దురదృష్టవశాత్తు ఆయన్ని చాలా బాగా అభిమానించే వాళ్ళు కూడా ఆయన దీనిలోకి వెళుతున్నారు. అది దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ఆ ధోరణి. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నాయకత్వంలో ఉండాల్సిన లక్షణాలు అయితే ఇవి కాదు. మరి ఇలా స్టేట్మెంట్లు ఇస్తూ ఆయన 2029 అధికారం మాదే అంటే కనుక ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? మరి నాకు తెలిసి ఖచ్చితంగా అవకాశం తక్కువే ఉందండి. ఎందుకంటే ఇవాళ 15 ఏళ్ల కుర్రవాడు 4 ఏళ్ళ 3 ఏళ్లలోనే వాడికి ఓటు వస్తే 18 ఏళ్ల కుర్రాడు అవుతారు. వాళ్ళందరికీ భవిష్యత్తు కనబడుతున్నప్పుడు మనం ఎంతమంది ఉన్నామండి? ఇవాళ ఓల్డ్ ఏజ్ కంటే మన భారతదేశంలో ఎక్కువ పర్సంటేజ్ యూత్ ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా. ఆ యూత్ అందులో ఎంతమందికి వేస్తారు? ఈ ఈ పాడు చేసే ఒకదాన్ని ఒకడు బాగు చేస్తే ఒకడు పాడు చేసేటటువంటి వ్యవస్థను ఎవరు ఇష్టపడతారు? కంటిన్యూస్గా అభివృద్ధి కావాలని పిల్లలు ఆశిస్తారు. సో నెక్స్ట్ జనరేషనే రేపు రాబోయే రోజుల్లో కీలకమైన పాత్ర వహిస్తారు. కాబట్టి ఈ పాత ధోరణిలో ఇప్పుడు నాకు 65 ఏళ్ళు నా మైండ్ సెట్లోనే ఆలోచిస్తే చాలా పొరపాటు. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ, నా ఇంట్లో నా పిల్లలు ఇద్దరే కూడా నాలాగా ఆలోచించకపోవచ్చు. అందుకని ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వర్గాల్లోనూ, ప్రతి వర్ణాల్లోనూ, ప్రతి వ్యవస్థల్లో కూడా ఇంట్లో కూడా ముగ్గురుంటే 3 రకాలుగా ఆలోచించే వాళ్ళు వస్తారు. గంపగద్దగా మా వాళ్ళందరూ ఇక్కడికి వేస్తారనే మాటలు లేవు. మా చిన్నతనాల్లో ఒక పార్టీ, మా ఫ్యామిలీ ఈ పార్టీ అనేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. పిల్లలు ఒకటి ఇస్తున్నారు, కోడలు ఒకదానికి వేస్తుంది, కొడుకు ఒకదానికి వేస్తాడు. అందుకని ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ఇటువంటి ధోరణి ఉన్న వాళ్ళని మాత్రం ఏమాత్రం ప్రోత్సహించదని నా పూర్తి విశ్వాసం.